అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనిక. ప్రీవియస్ వీడియోలో ఎంఆర్ఐటిస్ పల్స్ సయాటికా అనే పదాలు విని చాలా మంది భయపడ్డారు. ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీ ఇవ్వడానికి వచ్చాం. ఈ వీడియోలో మనం చూడబోతుంది నడుము నొప్పి సీరియసా లేదా, ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, డిస్క్ ప్రొలాప్స్ ఉంటే ఎప్పుడు సర్జరీ కన్సిడర్ చేయాలి, రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ ఏంటి, ఒక చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ చెప్తా, లాస్ట్ వరకు చూడండి. మీ నడుము నొప్పి సీరియసా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీ పెయిన్ బిహేవియర్ ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీ పెయిన్ ఇలా ఉంటుందా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుందా, లేదా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుందా, పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ గా వస్తుందా, కూర్చున్నప్పుడు పెయిన్ నడిస్తే తగ్గుతుందా, కొన్ని పోస్చర్స్ లో మాత్రమే వస్తుందా, పొద్దున్నే లేవగానే 2 అడుగులు వేయడానికి ఇబ్బంది అవుతుంది, అదే కొన్ని స్టెప్స్ వాక్ చేశాక తగ్గుతుందా. ఇలా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఈ పెయిన్ డేంజరస్ కాదు, మనం కరెక్ట్ గైడెన్స్ తో మేనేజ్ చేయగలం. కానీ ఇలా ఉంటే జాగ్రత్త అవసరం. ఇప్పుడు చెప్పబోయే సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయకండి. పెయిన్ కాన్స్టెంట్ గా పెరిగిపోతుంటే, పెయిన్ వల్ల నైట్ నిద్ర పట్టకపోతే, కంటిన్యూస్ లెగ్ వీక్నెస్ కనుక ఉంటే, బవల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ లేకపోతే, ఫస్ట్ టైం జెనిటల్ ఏరియాస్ లో గానీ నమ్నెస్ ఫీల్ అవుతాయి. ఈ పైన చెప్పిన సిమ్టమ్స్ లో ఇమీడియట్ మెడికల్ ఎవాల్యుయేషన్ అవసరం. అందుకే సెల్ఫ్ మెడికేషన్ కాదు, రైట్ డాక్టర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిస్క్ ప్రొలాప్స్ అనగానే సర్జరీయా? చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక డాక్టర్ దగ్గర కాకుండా 5 to 6 డాక్టర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకొని చాలా కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఎంఆర్ఐ లో డిస్క్ ప్రొలాప్స్ అనేది చాలా కామన్. డిస్క్ ప్రొలాప్స్ ఉన్న అన్ని కేసెస్ కి సర్జరీ అవసరం లేదు. డిస్క్ ప్రొలాప్స్ ఎంఆర్ఐ రిపోర్ట్ బేసిస్ మీద మనము సర్జరీ కన్సిడర్ చేయకూడదు. డిస్క్ ప్రొలాప్స్ పెయిన్ ఎలా ఉంటది? సివియర్ డిస్క్ ప్రొలాప్స్ కేసెస్ లో నర్వ్ మీద కాన్స్టెంట్ గా ప్రెషర్ పడితే పెయిన్ ఇలా ఉంటుంది. కూర్చున్న పెయిన్, నిల్చున్న పెయిన్, పడుకున్న పెయిన్, నడిచిన పెయిన్ కంటిన్యూస్ గా ఉంటుంది. పొజిషన్స్ మార్చినా కూడా వాళ్ళకి రిలీఫ్ ఉండదు, పెయిన్ ఇంటెన్సిటీలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఇలా ఉంటే మాత్రం సర్జరీ కేస్ కన్సిడర్ చేస్తారు. కానీ చాలా మంది ఇలా చెప్తారు, డాక్టర్ గారు ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు ఆగుతుంది, అదే నిల్చుంటే తగ్గుతుంది, అండ్ పడుకుంటే చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది, నడిస్తే కొంచెం బెటర్ గా ఉంది అని. దీన్ని కంటిన్యూస్ పెయిన్ అనరు, దీన్ని ఇంటర్మిటెంట్ పెయిన్ అని చెప్తారు. ఈ పెయిన్ కి ఎంఆర్ఐ లో కనిపించే డిస్క్ ప్రొలాప్స్ కి డైరెక్ట్ కాజ్ కాకపోవచ్చు. సరే, డిస్క్ ప్రొలాప్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, అక్యూట్ అండ్ క్రానిక్ డిస్క్ ప్రొలాప్స్. అక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ చూద్దాం. కొన్నిసార్లు కొంతమందిలో నడుము నొప్పి ఉండదు, కాళ్ళు ఆగడం ఉండదు. సడన్ గా ఏదైనా హెవీ బ్యాగ్ లిఫ్ట్ చేయడం వలన లేదా రాంగ్ పోస్టర్స్ నుంచి లేవడం వలన సివియర్ పెయిన్ వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఎంఆర్ఐ చేపిస్తారు, ఎందుకంటే అది సడన్ గా స్టార్ట్ అయింది కాబట్టి. దాంట్లో డిస్క్ ప్రొలాప్స్ కనిపిస్తుంది. ఇలాంటి కేసెస్ లో 7 to 10 days ఆఫ్ బెడ్ రెస్ట్ అండ్ ఫిజియోథెరపీ చేపిస్తే సరిపోతుంది. ఈ కేసెస్ లో సర్జరీ కూడా అవసరం ఉండదు. లాంగ్ రన్ లో కనుక ఉంటే అప్పుడు ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. క్రానిక్ డిస్క్ ప్రొలాప్స్ లో పెయిన్ ఎలా ఉంటది? టైం నుండి ఎంఆర్ఐ లో చేంజెస్ కనిపిస్తాయి, పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ గా వస్తుంది, పొజిషన్స్ మార్చితే పెయిన్ తగ్గుతుంది. ఈ క్రానిక్ పెయిన్ కి ఎంఆర్ఐ లో కనిపించే డిస్క్ ప్రొలాప్స్ కి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ కేసెస్ లో అస్సలు సర్జరీ అవసరమే ఉండదు. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ మరొకసారి చెప్తా, గుర్తు పెట్టుకోండి. కంటిన్యూస్ లెగ్ వీక్నెస్, నమ్నెస్ ఫీల్ అవ్వడం, అండ్ బవెల్స్ అండ్ బ్లాడర్ కంట్రోల్ లాస్ అవ్వడం, జెనిటల్ ఏరియాస్ లో నమ్నెస్ ఉంటే, ఇప్పుడు చెప్పిన 5 సిమ్టమ్స్ కనుక ప్రోగ్రెస్ అయితే అప్పుడు సర్జరీ స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోల్డెన్ రూల్, ఇది చాలా ఇంపార్టెంట్. సివియర్ సయాటికా ఉన్నా కూడా మజిల్ పవర్ ఇంటాక్ట్ గా ఉంటే మెజారిటీ కేసెస్ లో సర్జరీ కన్సిడర్ చేయవసరం లేదు. అది ఎలా చెక్ చేసుకోవాలి? సపోర్ట్ తీసుకొని అయినా, సపోర్ట్ లేకుండా అయినా టోస్ మీద నిలబడగలుగుతున్నారా, హీల్స్ మీద నిలబడగలుగుతున్నారా చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. మీ 2 కాళ్ళు టోస్ మీద నిలబడగలుగుతున్నారా అంటే 2 హీల్స్ ఈక్వల్ గా లిఫ్ట్ చేయగలుగుతున్నారా? నెక్స్ట్ హీల్స్ మీద నిలబడగలుగుతున్నారా అంటే టోస్ పైకి లేపి హీల్స్ మీద నిలబడగలుగుతున్నారా? ఈ 2 మూమెంట్స్ ఈక్వల్ గా 2 కాళ్ళల్లో చేస్తే మెజారిటీ కేసెస్ లో సివియర్ పెయిన్ ఉన్నా కూడా సర్జరీ అవసరం ఉండదు. కానీ ఈ 2 మూమెంట్స్ చేయలేకపోతే మజిల్ వీక్నెస్ ఉండొచ్చు. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ అండ్ సర్జరీ కన్సిడరేషన్ కూడా అవసరం పడొచ్చు. ఫైనల్ మెసేజ్, ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి భయపడకండి. డెసిషన్ తీసుకోవాలనుకుంటే మీ పెయిన్ ప్యాటర్న్,
మీ క్లినికల్ ఎగ్జామినేషన్, మీ సిమ్టమ్స్ ప్రోగ్రెషన్ ఇంపార్టెంట్, రిపోర్ట్ కాదు. ఇప్పుడు పైన చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, ఇవన్నీ కలిపి డెసిషన్ తీసుకోవాలి. అందుకే సెల్ఫ్ డెసిషన్స్ కాదు, రైట్ డాక్టర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. స్టే కామ్, స్టే ఇన్ఫార్మ్, స్టే పెయిన్ ఫ్రీ.